బైబిల్ ఆధారం గనక వాక్య ప్రకారము, లేఖనముల ప్రకారము ఆయన కన్యమరియ గర్భాన పరిశుద్ధాత్మ వలన జన్మించారు. లేఖనముల ప్రకారము ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సజీవుడిగా ఉండి సమస్త మానవాళి కొరకు పాపము లేని ఆయన, దోషము లేని ఆయన మన కొరకు దోషిగా నిలవబడి సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి శిలువయాగం చెంది మరణించి మరణమును జయించి తిరిగి లేచారు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం వల్ల మన శాపములకు మన పాపములకు విమోచన. ఆయన మరణమును జయించి తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద అనేకులకు దర్శనమిచ్చి 40 దినాల తరువాత ఆయన ఆ ఒలీవల కొండ మీద నుంచి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములు చూసినట్లయితే, మీ హృదయములను కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతును అని చెప్పారు. కాబట్టి గమనించండి, వాక్యములోనే అంతా ఉన్నది. ఏమంటాడంటే యేసు ప్రభు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచి మరలా వచ్చి మిమ్ములను నా యొద్దకు తీసుకొని పోతానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు వచ్చి తీసుకొని వెళ్ళేవారు ఎవరు అని మనం చూసినట్లయితే, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని ఆయన తీసుకెళ్ళడు. క్రైస్తవులని పేరు పెట్టబడిన వారిని తీసుకెళ్ళడు. కానీ ఎవరైతే యేసు క్రీస్తు నామములో ఈ సువార్తను నమ్మి, ఈ యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా జన్మించాడు ఈ భూమి మీద, ఆయన నామాన్ని ఆయనను విశ్వసించి ఆయన చెప్పిన లేఖనముల ప్రకారం బాప్తిస్మం పొంది రక్షించబడి, ఆ రక్షించబడిన మన జీవిత యాత్ర ఆఖరి శ్వాస వరకు పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని మరలా వచ్చి తీసుకెళ్ళటానికి రాబోతా ఉన్నాడు.